ఈ పాట అప్పుడు వాడినాను. అప్పుడు నేను సేవకుడిని కాదు. ఆ సేవకుడు అంటే అర్థం కూడా నాకు లేదు. దేవుడు ఆ పాటను నా నోట ఉంచినాడు. ఆ పాట నేను ఎంతో వివసమై పాడేవాడిని. గూడూరులో ఎంతో వివసమై పాడేవాడిని. ఎంతో వివసమై అర్థం కదా, ఎంతో ఆత్మావేశంతో పాడేవాడిని. మా అమ్మ అందరూ ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది ఆ పాట. అంతగా పాడిన దేవుడు ఇప్పుడు నా కూడా అప్పుడు చేసిన మరి ఇప్పుడు ఆలోచిస్తున్నాను. నీ సేవకుని కోపం చేసి తోచి వేసుకుంటున్నాను. మిస్టరీ అండి. వెంబై మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు, నమ్మకమైన దేవుడు. అందుకని నమ్మకమైన దేవుడు. అందుకని హల్లెలూయా పాటలలో మొదటి వచ్చింది వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేవాడు నీవే, నమ్మకమైన దేవా, నన్ను కాపాడువాడు. అది నేను పాడినప్పుడు కూడా ఎంతో ఆత్మావేశం నిజంగా నేను అనుభవిస్తూ పాడుతున్నాను. అట్లా దేవుడు ఎట్లా రాస్తుంది మావాడు మా ఇమాన్యుయల్ పెద్దోడు మా చెల్లెలు కొవ్వూరు తింటున్నాం. మా చెల్లి కొవ్వూరు తింటున్నాం. రాజమండ్రి కొవ్వూరు. మా ఆవిడ చనిపోయిన తర్వాత మేము సామాన్యంగా మా చెల్లెలు రేటు తిరిగేవాడు. మా పిల్లలు కూడా పోయేవాడు. మా ఆవిడ చదువు అయిపోయినాడు. బట్ అయింది వాళ్ళు తిరుగుతుంది. మా కొడుకు పెద్ద అప్పుడే గ్రాడ్యుయేషన్ పరిస్థితి అక్కడ వాడికి ఏమైందో ఏమో కొవ్వూరులో ఉంటాడు అనుకుంటున్నాం. ఆ అపెండిసైటిస్ బర్త్ అయింది. నోబడికి ఆ డాక్టర్ కూడా తెలియలే. గోలీ చూడదా, ఉప్పు తినాలి ఇట్లాంటి అని చెప్పినాడు. వాడికి ఎక్కువైంది. 25 days వాడికి ఏమి అర్థం అందుకనే తినలేకపోయినాడు. తలూపుతున్నా కానీ మీకు మా అవ్వ చిన్నప్పుడు కథ చెప్పేది. చిన్నప్పుడు మా అవ్వ కథ చెప్పి మేము కథ చెప్పడానికి మేము అప్పుడప్పుడు కుటుంబం చేస్తాం కదా. రేపు మూడు పుడితేనే నేను చెప్పాను. ఇప్పుడు మా కారులో కూడా అసలు చెప్తానే వస్తున్నాడు.